హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి యొక్క కళ. ఆ కళ నిజం చేసుకోవడానికి చాలా శ్రమ పడతారు. అమ్మ నాన్న ఇద్దరు ఇష్టంగా కట్టుకున్న ఇల్లండి ఇది. 380 స్క్వేర్ యార్డ్స్లో కట్టుకున్నారు ఇల్లు. ఇది నార్త్ అండ్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 2 పోర్షన్స్ అయితే కట్టుకున్నారు. 1987లో స్టార్ట్ చేశారు, 1989కి కంప్లీట్ చేశారు. ఎందుకు ఇంత టైం పట్టింది అంటే అమ్మ నాన్న ఇద్దరు బిజీగా ఉండేవాళ్ళు, డోర్నకల్లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు విజయవాడకు వచ్చి మేస్త్రితో మాట్లాడి కావాల్సిన మెటీరియల్ అంతా కొనిచ్చి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ ఫ్రేమ్లో ఉన్నవి అన్నీ మా ఫొటోసే. అమ్మ నాన్న కొత్తగా పెళ్ళైన తర్వాత తీసుకున్న ఫొటోసు, ఫ్యామిలీ ఫొటోసు, తర్వాత మా పిల్లలతో మేము తీసుకున్న ఫొటోస్. ఇది హాల్ అండి. చిన్న అంటే సింహద్వారం అంటారు కదా, అది చాలా చిన్నది. ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు ఆ ఇంటికి మంచి ఎలిగెంట్ లుక్ వచ్చింది అంటే ఈ ఫొటోస్ వల్లనే. చాలామంది ఈ ఫొటోస్ దగ్గర నించొని అడుగుతూ ఉంటారు, ఎంత బాగున్నాయి ఈ ఫ్రేమ్స్, ఎవరిది ఐడియా అని. అమ్మ నాన్న, తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నానమ్మ. ఈ ఫోటోలో మా నాన్నగారు 2009లో తీసుకున్న ఫోటో. ఇక్కడ ఒక షెల్ఫ్ ఉండేది. ఆ షెల్ఫ్ని మేము తీసేసి ఇలాగా చేసుకున్నాం అన్నమాట. ఎక్స్ట్రాగా ఉన్న అటకలన్నీ తీసేసాము, ఎక్స్ట్రాగా ఉన్న ఫర్నిచర్ అంతా తీసేసాము. ఈ ఇల్లుని మళ్ళీ రీమోడల్ చేయించారు మా అక్క 2017లో. అప్పుడు మా అమ్మ చాలా బాధపడేది. ఆవిడకి ఆల్జీమర్స్ ఉండడం వలన కొంచెం గుర్తుపెట్టుకొని కొంచెం గుర్తులేక చాలా అవస్థ పడేవాళ్ళు. అక్కడున్న 2 చెక్క ఏనుగు బొమ్మలు నేను కొనుక్కొని వచ్చినవే. హౌస్ సర్జెన్సీలో నేను తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొచ్చుకున్న ఏనుగు బొమ్మలు. అమ్మకి శ్రీకృష్ణుడు అన్న, సాయిబాబా అన్న చాలా చాలా ఇష్టం. సాయిబాబాకి రోజు పూజలు చేసేవాళ్ళు. అప్పుడప్పుడు మేము ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు అని ఫోన్లు అడిగితే, ఇప్పుడే పూజ చేసుకున్నాను, అందరూ బాగుండాలి, తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి, దేశం ప్రజలు బాగుండాలి, ప్రపంచంలో అందరూ బాగుండాలని చెప్పేది. ఏంటి అమ్మకి ఇంత చాదస్తం ఎక్కువైపోయింది అని మేము నవ్వుకునేవాళ్ళం. కానీ ఆల్జీమర్స్ ఉన్న సంగతి గుర్తుపట్టలేకపోయాము. ఇక్కడ తాతయ్య గారు, నాన్నగారు. తాతయ్య గారు అంటే మా బావగారు, నాన్నగారు అంటే మా అక్కకి మామయ్య గారు. మా తాతయ్య గారిని అమ్మ, బాబాయ్ అని చాలా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య మంచి ప్రేమ అయితే ఉండేది. ఈ సాయిబాబా విగ్రహానికి అమ్మ పూజలు చేసేవాళ్ళు. ఈ డెకోలం అంతా తీసేసి వైట్ కాన్సెప్ట్తో వెళ్ళింది మా అక్క. గోడలకు అన్నిటికీ లంపం వేయించాము, పిఓపి చేయించాము. తర్వాత కొంచెం మంచిగా లైటింగ్ సిస్టమ్ కూడా మార్చేసాము. ఈ డైనింగ్ టేబుల్, దీని మీద గ్లాస్ టాప్ వేయించాము. ఈ ఫోటో ఫ్రేమ్ దగ్గర కూడా చాలామంది నించొని అడుగుతుంటారు, ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది అని. మా వదిన చూడు ఎంత బాగుందో అని మా బాబాయ్లు అనేవాళ్ళు. తర్వాత మా అక్క చూడు ఎంత బాగుందో అని మా పిన్ని వాళ్ళు అడిగేవాళ్ళు. అమ్మ ఎన్సీసీ డ్రెస్లో ఉన్న ఫొటోసు, తర్వాత డిగ్రీ తీసుకున్నప్పుడు ఫొటోసు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన మెమెంటోసు, అవార్డ్స్, ఇవన్నిటిని ఆ ఫ్రేమ్లో దాచేసింది మా అక్క. ఇల్లుని ఇంత అపురూపంగా చూసుకునేది ఎవరు అంటే మెయిన్ మా అక్కే. ఏ రిపేర్ వచ్చినా తను బాంబే నుంచి విజయవాడకు వచ్చి రిపేర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. దీని వెనక మా అక్క కృషి, శ్రమ చాలా ఎక్కువ. తనకి 2 చేతులు జోడించి నమస్కరించడం కాళ్ళకి ఎన్నిసార్లు నమస్కరించినా అది సరిపోదు. ఆ 2 బీరువాలు కూడా మా అమ్మ నాన్న కొనుక్కున్న బీరువాలే. చిన్నది మా నాన్నగారిది, పెద్దది మా అమ్మది. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం వాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫర్నిచర్. దాన్ని మేమేమీ డిస్టర్బ్ చేయలేదు. ఎక్స్ట్రాగా ఉన్న అన్నెసెసరీ ఫర్నిచర్స్ అంతా తీసేసాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోనే మా బాబు కూడా చదువుకున్నాడు. వాడు ఈ బెడ్రూమ్లోనే చాలా సంవత్సరాలు గడిపాడు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఈ డెకోలంని మేమేం చేంజ్ చేయలేదు. ఆ కాట్ కూడా అప్పటిదే. అంటే ఇవన్నీ ఇక్కడున్న ఫర్నిచర్ అంతా 1980 నుంచి స్టార్ట్ అయిన ఫర్నిచరేనండి. ఇది చిన్న డైనింగ్ టేబుల్. ఇక్కడ కూడా క్రాకరీ పెట్టుకోవడానికి షెల్ఫ్ ఉంటే అది కూడా తీసేసాము. పైన ఒక అటక ఉండేది, అది కూడా తీసేసాము. ఇంకా బకెట్స్, మగ్స్, డస్ట్బిన్స్ ఇవన్నీ మాకు శుభ్రంగా కడిగేసి అన్నిటినీ
పొడిగుడ్డ పెట్టి తుడిచేసింది. ఎందుకంటే ఫంగస్ పడుతుంది కదా, బాగుండదు కదా అనే ఉద్దేశంతో. ఇది చిన్న వంటగది. ఈ వంటగదిలో మా అమ్మ మెమరీస్ చాలా ఉండేవి. అమ్మ మెమరీస్ అన్నీ అక్కడ రాసుకునేది. స్టవ్ వెలిగించాను, స్టవ్ ఆఫ్ చేయాలి, పప్పు పెట్టాను, చూసుకోవాలి, ఇలాగంతా రాసుకుంటూ ఉండేది. ముగ్గులు వేసుకుంటూ ఉండేవారు. ఎందుకు అంటే అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. ఆల్జీమర్స్ ఉంది కదా, మర్చిపోతుంది కదా, అందుకని అవన్నీ అలా చాక్ పీస్తో రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ కూడా అప్పుడుదే. ఇంకంతా సర్దేసుకు అన్నిటికీ లాక్స్ పెట్టేసుకొని షెల్ఫ్స్కి ఇంకా మేము బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం. అప్పుడే మా వారు వచ్చారు టిఫిన్స్ తీసుకొని. అక్కడ కూర్చున్న ఆయన పేరు మెహర్, మా అక్కకి క్లాస్మేట్. మాకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారు. ఇంకా గబగబా టిఫిన్లు చేసేసుకొని బయలుదేరాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజు చిన్నదే. ఈ కార్డ్స్ కూడా 1980s కొనుక్కున్న కార్డ్సే. మంచి టేకు తీసుకొని అంత ఫర్నిచర్ అంతా టేక్ వుడ్తోనే నాన్నగారు చేయించుకునేవాళ్ళు. ఈ రూమ్ కూడా చాలా క్యూట్గా ఉండేది. దీనిపైన ఉన్న అటకలన్నీ కూడా తీసేసాము. దీన్ని కూడా లప్పం వేసుకొని చక్కగా గోడలు అయితే చాలా స్మూత్గా అయితే వచ్చాయి. ఇంకా అక్కడ కారు ఎక్కేసింది. ఇంకా మేము బయలుదేరి కొండ కిందకి వచ్చాము. దుర్గమ్మ మాతకి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ఇంకా మేము కూడా బయలుదేరాము. కృష్ణానది ఒడ్డున, తర్వాత ప్రకాశం బ్యారేజీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు పాత జ్ఞాపకాలన్నీ అలా అలా గుర్తుకొచ్చాయి. అయ్యో, విజయవాడ వదిలేసి వెళ్ళిపోతున్నానా అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి, ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.